లోకంలో ప్రతి మనిషి జీవితంలో ఆయా శ్రమలు ఉంటాయి. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవుడిని, ఆ కరుణామూర్తి అయిన దేవుడు మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మా పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించగా ఉంది. ఒక మనిషిని బట్టడితే మళ్ళీ చెప్తానంటారు, భోజనం పెట్టి మళ్ళీ 2 రోజులు చెప్తా ఉంటారు. కానీ మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఏదో ఒక రోజున వస్తారో చెప్తున్నారు. కానీ మాకు దిక్కు జవానం అంటూ ఏమీ లేదు. మా పరిస్థితి మాకు ఏం చేయమంటారు? ఇంకా మా కలిసే నమ్ముకొని సమృద్ధిగా ఉంటుంది మీ లైఫ్ అంతా. మా బట్టే నాన్న ఇంకా కూర్చొని ఇక్కడ ఉన్నాం. అవన్నీ తీసేసి మామూలుగా యేసు ప్రభు దగ్గరికి వస్తే మీ ఆయన తీసేస్తాను తండ్రి, ఇవాళ తీసేస్తాను. నాకు కట్టుకుంటే ఒక జత పెట్టాలని ఇవ్వాలి, రేపు లేదు. తీసేసి ఎలా ఉండాలి తండ్రి? బోడి మండలం ఇచ్చిన రోజునే తీస్తాక నాకు అవకాశం. ఎక్కడ ఉంటారు మీరు? ఉండేది ఇదే ప్లేస్ రిప్రజెంటేటివ్ ఇక్కడే ఉంటారు. అందరూ ఇక్కడే ఉంటారండి? అందరూ ఇక్కడే ఉంటారా? నా పేరు మా పేరు అన్న, మీ కాల్కి ఏమైందన్నా? ఎప్పుడైందండి? 5 సంవత్సరాలు. మరి హాస్పిటల్కి ఏమి వెళ్ళలేదు మీరు? టాబ్లెట్ ఇచ్చాము, అది కాలు బయట అయిపోయింది. కాలు తీపించాము. ఇంకా బతకలేక ఇక్కడ ఈ రోజుకి మీ ఇంతవరకు ఎవరు ఆదరించి వెళ్ళలేదు? మాది ఇక్కడ కాదంటే మాది ప్రకాశం జిల్లా, ఒంగోలు. ప్రకాశం జిల్లా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇంకా ఉన్న ఊర్లో ఉండలేక అక్కడి నుంచి ఇలాగే